పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటా ఉంది. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చింది. అదే అబద్ధాలతో తెలంగాణను పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. త్వరలోనే తెలంగాణలో రైతన్న కన్నెర చేస్తాడు, తిరగబడతాడు. ఊర్లలో తిరగనీయడు రైతు, గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ ముందు వరకు కేసీఆర్ గారిని తిడితే నడిచింది, సరే ఆయన కన్నా మీరు ఎంతో పెద్ద చేస్తారని. కానీ ఇప్పుడు మీది నడవదు. గమనిస్తున్నారు, రైతులు మొత్తం కూడా గమనిస్తున్నారు. శ్రీశైలం ద్వారా, నాగార్జున సాగర్ ద్వారా ఆంధ్రకి ఎంత నీళ్ళు పోతున్నాయి, తెలంగాణకి ఎంత వస్తుంది, కనీసం సోయుందా? రేపు మహబూబ్నగర్ తాడానికి నీళ్ళు దొరికే పరిస్థితి లేదు. ఎండాకాలం జూరాల కింద పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు నెట్టెంపాడి కింద పంటలు ఎండిపోతున్నాయి. నల్గొండ, ఖమ్మంలో నాగార్జున సాగర్ ఎడమకాల ద్వారా పోయే నీళ్ళు పంటలు ఎండిపోతున్నాయి, ధర్నాలు అవుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన జిల్లా, ఆయన కాన్స్టిట్యూన్సీలో కూడా గొడవ అవుతున్నాయి. సమస్య ఎక్కడుంది మీది? త్రిసభ్య కమిటీ ఎక్కడుంది మీది? ఒక్కనాడనే చేసిండ్రా? ఇలా ఎక్కడ సమన్వయం లేకుండా గందరగోళం సృష్టిస్తూ అబద్ధాలు చెప్తూ ఒక ఎకరకు నీళ్ళు ఇవ్వలేదంటే అసలు మీరు నోరా ఏంది అర్థం కావట్లేదు. మీరు మాట్లాడటం ఎవరు మాట్లాడినా కానీ ఎస్ఎల్బిసి టెండర్లు కొద్ది మరమ్మతులు చేస్తే అయిపోతుంది. కనీసం ఇట్లా ముట్టుకోలేదు, కన్నెత్తి కూడా చూడలేదు. ఎక్కడ సమీక్షలు కూడా లేవు, ఎక్కడ ఒక్క మాట లేదు. రిజర్వాయర్లు లేవంటారు కదా, రిజర్వాయర్ ప్లానింగ్ లేకుండా కట్టిందని. మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా కింద దాదాపు 60-70 టీఎంసీ రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి కదా, అవి రిజర్వాయర్ కావా? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మీది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కనీసం ఒక 5 టీఎంసీలు, ఒక్క టీఎంసీ రిజర్వాయర్ ఉందా? ఎక్కడైనా కానీ ఒక్క టీఎంసీ నీళ్ళు లేకుండా మీరు డిజైన్ చేసిండు కదా, మరి దోశలో పోసుకోవాలన్నా? వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడ పోసుకోవాలా? దాన్ని పాలమూరు రంగారెడ్డి జిల్లాకు లింక్ చేసింది కేసీఆర్ గారా కదా? మీరు గాలికి వదిలిపెట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర నీళ్లు తీసుకపోతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది అంటున్నారు. పోతిరెడ్డి పారు తెలంగాణ వచ్చినాక కట్టినరా? దాదాపు 12 తూములు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాదా? కనీసము తాడానికి కూడా నీళ్ళు ఏంది పాలమూరు జిల్లాకు మీ ప్రభుత్వ హయాంలో కాదా? నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు మీ హయాంలో కాదా? దక్షిణ తెలంగాణ ఎండగొట్టిందంట. దక్షిణ తెలంగాణ ఎండగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, పచ్చబడ చేసింది కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ధర్నాలు, కరెంటు ధర్నాలు, పిండి సంచులు దొరకక ధర్నాలు, నీళ్లు లేక ధర్నాలు, గిట్టుబాటు ధర కాక ధర్నాలు, పత్తి రైతులు, మిర్చి రైతులు, మొక్కజొన్న రైతులు, వరి రైతులు, ఒక్కట రైతుల కష్టాలు మీ హయాంలో. వలస జిల్లాలను తిరగరాసినటువంటి పరిస్థితి. బతుకు తెరువు గురించి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి బతుకు తెరువు చేసినటువంటి పరిస్థితి మా ప్రభుత్వంది. ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా వీళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారు. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, అన్నపూర్ణ, అక్కడ మన దుబ్బాక కావచ్చు, సిద్దిపేట కావచ్చు, దాదాపు 2048 ఎకరాల పొలాలు, అంటే 900 చెరువులు, 66 చెక్ డ్యాములు, కాళేశ్వరం ద్వారా 2200 చెరువులు, దాదాపు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల కింద 2 పంటలు కలిపి
16,99,396 ఎకరాలు